నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. సొంత ఇంటి కల ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అది నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అండ్ సీబాట్స్ హౌసెస్ అనేది ఒక కొత్త ట్రెండ్ హైదరాబాద్లో నడుస్తుంది. అండ్ దీనిలో పేదవాడికి, మధ్యతరగతి వాడు ఇల్లుని కొనుక్కొని తన కళని సాకారం చేసుకోవచ్చు. అండ్ ఆ హౌస్ ఎలా ఉంటుంది, ఏ విధంగా కడతారు, నార్మల్గా హౌసులు బిల్డ్ చేసినట్టే బిల్డ్ చేస్తారా, ఇంకేదైనా స్పెషల్ ఉందా, వెళ్ళి తెలుసుకుందాం పదండి. సో ఈ సీబాట్స్ హౌసెస్ అంటే ఏంటి, అసలు ఏ విధంగా కడతారు, కట్టడానికి ఎన్ని డేస్ పడుతుంది, సో ఈ వివరాలన్నీ మనకి తెలియజేయడానికి మేనేజర్ భారతి గారు ఉన్నారు. వెళ్ళి ఆవిడని ఒకసారి కనుక్కుందాం పదండి. సో భారతి గారు ఏం చెప్తారో ఒకసారి ఆవిడ మాటల్లోనే విందాం. హలో అండి. హాయ్ మ్యామ్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ మ్యామ్. భారతి గారు, అసలు సీబాట్స్ హౌస్ కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఏంటి కాన్సెప్ట్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సీబాక్స్ హౌసెస్ కాన్సెప్ట్ వచ్చి 2023 మేడం స్టార్ట్ చేసింది. ఓకే. ఇది ఏంటంటే ఫీ ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ అనమాట. అంటే షిప్పింగ్ కంటైనర్స్ కాకుండా ఇది ఫీ ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ అని కొత్త కాన్సెప్ట్ని మేము స్టార్ట్ చేసాం అనమాట. ఓకే. సో అంటే దీంట్లో ఏం మెటీరియల్ యూజ్ చేస్తారు, ఎంత టైం పడుతుంది కన్స్ట్రక్ట్ చేయడానికి? అంటే డిపెండ్ ఆన్ ద మోడల్ని బట్టి మేడం. కొన్ని వచ్చి 1 వీక్లో అయిపోతుంది, కొన్ని వచ్చి అంటే డిపెండ్ ఆన్ ద సైజ్ అండ్ మోడల్స్. ఓకే. సో మీ దగ్గర ఇప్పుడు ఏవేవి అవైలబుల్లో ఉన్నాయి మ్యామ్? ప్రజెంట్ అయితే మీకు ఫోల్డింగ్ హౌసెస్ ఉంటాయి, డిటాచబుల్ హౌసెస్ ఉంటాయి, స్పేస్ క్యాప్షల్ హౌసెస్ ఉంటాయి. కస్టమర్కి ఎలా కావాలో అలా వాళ్ళు తగ్గట్టు డిజైన్ చేసేస్తుంటాం అనమాట. ఓకే, ఫైన్. సో మన వెనక ఉన్న హౌస్ ఏంటి కాన్సెప్ట్ ఒక్కసారి చెప్తారా? ఇది వచ్చి మినీ ఫోల్డబుల్ హౌస్ అంటారు మేడం. మినీ ఫోల్డబుల్ హౌస్. ఓకే. ఇది వచ్చి ఓన్లీ ఆఫీస్ పర్పస్ యూజ్ చేస్తుంటారు అనమాట. అంటే రేపన్న రోజున ఎక్కువగా ఎక్కడికైనా ఆఫీసులు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎక్కువ ఏంటంటే ఆఫీసులు అనేది చాలా ఇంపార్టెంట్. అవును. సో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. రేపన్న రోజున మళ్ళీ వాళ్ళు వేరే సైట్లో కూడా పెట్టుకోవాలంటే ఆఫీస్ మూవబుల్ అవుతుంది. ఓకే, ఈజీ టు మూవ్, ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, తక్కువ స్పేస్ లో పెట్టుకోవచ్చు. అండ్ ఇది మూవ్ అవుతుంది అని చెప్పారు, ఫోల్డబుల్ అని చెప్పారు, లోపల ఉన్న థింగ్స్ ఏమి పాడవంటారా? లేదు మేడం, ఇది టోటల్ రెస్ట్ ప్రూఫ్ అన్నమాట. ఓకే. టోటల్ పఫ్ షీట్ తో వస్తుంది మీకు. హీట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది మీకు. ఓకే. అంటే బయట నార్మల్ హౌస్ లో కంటే కూడా కంటైనర్ హౌస్ లో హీట్ తక్కువ ఉంటుంది. ఇది ఇది ఏంటంటే టోటల్ పఫ్ వాడడం వల్ల దీంట్లో ఒక బయట మీద ఒక టెంపరేచర్ 5 degrees తక్కువ ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఈ మెటీరియల్ మీరు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు? టోటల్ చైనా నుంచి, తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేస్తుంటాం. ఓకే. సో మీరు ఫోల్డింగ్ అని చెప్పారు కదా, ఒక్కసారి చూద్దామా? సరే. సో కంటైనర్ హౌస్ లోపల నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కంటైనర్ హౌస్ లోపల. అండ్ ఎక్స్ప్లెయిన్ చేయరా, ఏ మెటీరియల్ యూజ్ చేశారు, ఎన్ని డేస్ పడుతుంది? ఇది వచ్చి మనకి టోటల్ పఫ్ మెటీరియల్ మేడం, జిఏ విత్ పఫ్ యూజ్ చేస్తాం. ఇది మినీ ఫోల్డబుల్ అనమాట. ఓకే. 17 into 19 square feet లో వస్తుంది ఇది. ఓకే. ఇది టోటల్ ఫోల్డ్ అయిన తర్వాత ఒక 2 feet ఉంటుంది అనమాట. రేపటి రోజు మళ్ళీ వేరే చోటకి ఎక్కడికైనా మూవబుల్ కావాలన్నప్పుడు ఈజీగా ఓపెన్ చేసుకుని పెట్టేసుకోవచ్చు. ఓకే. ఇది ఆఫీస్ పర్పస్కి అండ్ ఏవైనా ట్యూషన్స్కి అట్లకి వీటికి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా కస్టమైజ్ చేస్తారంటే ఎన్ని డేస్కి డెలివరీ ఇవ్వగలరు? ఇది యాక్చువల్లీ కస్టమర్కి తగ్గట్టు మేడం. అంటే యాక్చువల్ ఏంటంటే ఇందులో కలర్ కాంబినేషన్ కూడా ఉంటుంది. ఓకే. సో మనకి కస్టమర్ పలానా కలర్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి కస్టమైజేషన్ బట్టి ఒక 45 days అలా పడుతుంది. ఓకే. సో దీనికి ఆఫీస్ పర్పస్ అని చెప్పారు కాబట్టి వాటర్ అవసరం అయితే ఉండదు. అండ్ ఎలక్ట్రిక్ ఎలా అంటే ఎలక్ట్రికల్ అంతా ఫిట్ అయిపోతుంది మేడం. అవుట్ సైడ్ నుంచి మనం దీనికి కనెక్షన్ ఇచ్చుకోవడం, ప్లగ్ అండ్ ప్లే. అండ్ మీరు చెప్పినట్టే బయట కంటే కూడా లోపల కొంచెం వేడి తక్కువగానే అనిపిస్తుంది. భారతి గారు, ఇక్కడ ఏంటి గ్యాప్ ఇచ్చారు కొంచెం? ఇది యాక్చువల్ ఏంటంటే మేడం, మీరు కింద చూసినట్లయితే 2 feet అని చెప్పాను కదా ఫోల్డింగ్ ఏంటంటే, ఈ ఫోల్డింగ్ లోనే మనకి టోటల్ విండోస్ అన్ని క్లోజ్ అయిపోయి ఉంటాయి అనమాట. మళ్ళీ రేపటి రోజున మళ్ళీ
ఓపెన్ చేసుకోవాలంటే దానికి సెపరేట్ అయిపోతుంది. ఇలాగ మీకు వింగ్స్ ఓపెన్ అయిపోతాయి. ఓకే ఓకే, ఫోల్డ్ చేసుకోవడానికి చేసుకొని ఈజీగా. ఓకే, ఫోల్డ్ అయిన తర్వాత ఈ గ్యాప్ ఎంత అయితే ఉందో అదే గ్యాప్ లో మీకు సైజ్ వస్తుంది అనమాట. వింగ్స్ రేపన్న వద్దనుకుంటే మళ్ళీ వింగ్స్ ఎలా ఓపెన్ అవుతాయి మీకు. ఓకే ఓకే, ఫైన్, నైస్, చాలా బాగుంది. భారతి గారు, ఇది ఫోల్డబుల్ అని చెప్పారు, ఓకే, అంత బాగానే ఉంది. అండ్ దీని డెలివరీ ఎలా ఉంటుంది? అంటే కష్టంగా ఉంటుందా ఇంత పెద్ద హౌస్ ని తీసుకెళ్ళి? లేదు మేడం, ఇది టోటల్ ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి చాలా మినీగా వచ్చేస్తుంది కాబట్టి ఓకే, ఈజీ టు మూవ్ కాబట్టి వెహికల్ మీద పెట్టి తీసుకెళ్ళిపోవచ్చు. సో ఈజీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. వాళ్ళ ప్లేస్ లో వెళ్ళిన తర్వాత మళ్ళీ మా వాళ్ళే టోటల్ ఓపెన్ చేసి పెడతారనమాట. ఓకే, అంతా సెట్ చేసి ఇచ్చేస్తారు. దీని కాస్ట్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది ఓన్లీ 6,50,000 పడుతుంది మేడం. ఓకే, అంటే మెథడ్ ఏ విధంగా ఉంటుంది? పేమెంట్ మెథడ్ అయితే ఉంటుందా? పేమెంట్ మెథడ్ అయితే 50% అడ్వాన్స్ పే చేయాలి. ఓకే, టోటల్ కస్టమర్ ప్లేస్ లో వెళ్ళిన తర్వాత ఓపెన్ అంతా చేసి కస్టమర్ కి తగ్గట్టు ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మిగతా టోటల్ పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఏ కంటైనర్ హౌస్ గురించి చెప్పబోతున్నారు? మీకు ఇంకో దీంట్లోనే ఫోల్డబుల్ లోనే 2 BHK కూడా చూపిస్తాను ఒకసారి. 2 BHK, ఓకే, మీకు చెప్పాను కదా మేడం, ఇంకొక మోడల్ ఉందని ఫోల్డబుల్. ఇది 2 BHK మోడల్ అండి. ఓకే, ఒకసారి లోపల కూడా చూపిస్తాను. యా, సో ఇది 2 BHK. ఎస్ మ్యామ్. వావ్, చాలా బాగుంది. ఇది మీకు చూసినట్లయితే 2 బెడ్రూమ్స్ వస్తాయి. ఓకే, ఒక వాష్రూమ్ వస్తుంది. అదే కాకుండా ఒక హాల్, కిచెన్, మోడ్యులర్ కిచెన్ అలా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీకు కావాలంటే టీవీ యూనిట్ లాంటివి పెట్టుకోవచ్చు మేడం మీరు. ఓకే, అదే కాకుండా మీరు చూసినట్లయితే 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఒకటి కిడ్స్ రూమ్ కిందన, ఒకటి పేరెంట్స్ రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అదే కాకుండా ఒక వాష్రూమ్ వస్తుంది మీకు. ఓకే, టోటల్ ఫర్నిచర్ లోపల వస్తుంది అలాగా. ఓకే, అదే కాకుండా మీకు సోఫా సెట్ అలా పెట్టుకుని అండ్ మోడ్యులర్ కిచెన్ కుక్ చేసుకోవడానికి అట్లా ఉంటుంది. ఇలా ర్యాక్స్ ఉంటాయి అనమాట మనకి. ఓకే, స్టోరేజ్ పర్పస్ అలా యూజ్ చేసుకోవచ్చు మనం ఇలాగా. అదే కాకుండా పైన కూడా స్టోరేజ్ పర్పస్ మొత్తం అంతా ఉంటుంది. ఈజీగా కంఫర్ట్ గా ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు ఈ హౌస్ లో అయితే. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ హౌస్ లో. అండ్ దీనికి సంబంధించి ఎన్ని లీటర్లు వాటర్ ట్యాంక్ అలా ఏమి ఏర్పాటు చేశారు? ఏం లేదు మేడం, కస్టమర్ కి తగ్గట్టు వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఉంటే దాని నుంచి కనెక్ట్ చేసి ఇచ్చేస్తాం మేము. ఓకే, ఇందులో ఏదన్నా కలర్ కరెక్షన్స్ కానీ ఏమన్నా ఉంటే ఉంటుంది మేడం, కస్టమైజేషన్ కూడా ఉంటుంది. ఓకే, అందులో దీంట్లో కూడా 3 BHK ఉంటుంది. అండ్ సైజెస్ కూడా ఉంటుంది. ఓకే, సైజెస్ ని బట్టి రేట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటి డిఫరెన్స్ అంటే కంటైనర్ హౌసెస్ ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతుంది కాబట్టి కొనుక్కోవచ్చు అని అంటారా, లేకపోతే దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయంటారా? యాక్చువల్లీ ఇంతకు ముందు మనకి ఏంటంటే షిప్పింగ్ కంటైనర్స్ తప్ప ఇంకేమి ఉండేది కదా ఆప్షన్. ఇప్పుడు ఏంటంటే ఫీ ఫ్యాబ్రికేటెడ్, అంటే ఎక్కడికైనా సరే ఏ ప్లేస్ లో అయినా సరే మనం మూవ్ చేసుకోవచ్చు. మన తగ్గట్టు డిజైన్ కొంచెం లగ్జరీగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. షిప్పింగ్ కంటైనర్ లో హీట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, లగ్జరీగా కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది ఏంటంటే చూడడానికి ఏంటంటే టోటల్ లగ్జరీ యూనిట్ లా ఉంటుంది అనమాట. ప్రీమియం లుక్ వస్తుంది అనమాట. అంటే షిప్పింగ్ కంటైనర్ లా కాకుండా మనకి ఏంటంటే ఒక డిఫరెంట్ లొకేషన్ లో ఉన్నట్టు అంత ఫీలింగ్ ఉంటుంది మనకి. ఓకే, అండ్ ఇప్పుడు ఒక కస్టమర్ కి 3 BHK కావాలి అండ్ అది డిజైన్ చేసి మీరు డెలివరీ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఇది మనకి ఏంటంటే కస్టమర్ కి తగ్గట్టు డిజైన్ చేస్తామని చెప్పాం కదా మేడం ఇంతకు ముందు. మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ కస్టమర్ థీమ్ బట్టి ఉంటుంది అనమాట. అంటే రూమ్ సైజెస్ అలా ఉంటుంది. ఒక 45 days అయితే పడుతుంది. ఓకే, కస్టమైజేషన్ అయితే. సో నా వెనకాల ఉన్న హౌస్ కంటైనర్ హౌస్, స్పేస్ క్యాప్సల్ హౌస్ అంట. దాంట్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ సన్ రూఫ్ కూడా ఉంది. అండ్ భారతి గారు ఈ హౌస్ గురించి మాకు త్వరగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్ మ్యామ్, ఇది వచ్చి మనకి స్పేస్ క్యాప్సల్ హౌస్ అంటారు మేడం. ఓకే, దీని ఓన్లీ రిసార్ట్ పర్పస్ బాగా యూజ్ చేస్తారనమాట. అంటే ఎక్కువ వ్యూ పాయింట్స్ కి అట్లకి బాగా యూజ్ చేస్తారు. ఓకే, అది చూడడానికి కూడా చాలా లగ్జరియస్ గా కనిపిస్తుంది లుక్ అంతా కూడా. ఇందులో కూడా కస్టమైజేషన్ ఉంటుంది అనమాట. ఓకే, ఇందులో కూడా 2 BHK ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు మేము కార్ లో సన్ రూఫ్ చూసాము అండ్ హౌస్ లో కూడా సన్ రూఫ్ ఉంటుందని ఇప్పుడే విన్నాము. అండ్ ఎలా ఉంటుంది అది ఒకసారి చూడాలి. చూపిస్తాను.
సో చూసారు కదా, ఈ హౌస్కి స్పెషల్గా లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది అండ్ పాస్వర్డ్ కొడితేనే ఓపెన్ అవుతుంది. మీరు లోపల చూసినట్లయితే మేడం మనకి సన్ రూఫ్ ఉంటుంది కార్కి ఎలా ఉన్నట్లుగా. అదే కాకుండా మనకి రిమోట్తో కూడా మనకి కర్టెన్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకే, రిమోట్తో అన్ని ఆపరేట్ చేయొచ్చు. ఓకే, రిమోట్తో ఓపెన్ అయ్యాయి మొత్తం కర్టెన్స్. అండ్ సన్ రూఫ్ అది కూడా రిమోట్తోనే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇంత కంఫర్ట్ ఉంది ఇంట్లో. ఇప్పుడు సన్ రూఫ్ పైన ఒక గ్లాస్ ఉంది. సో అది ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది? ఫ్రమ్ సన్లైట్ నుంచి కానీ లేకపోతే రెయిన్ నుంచి కానీ ప్రొటెక్ట్ చేస్తుందా? ఎస్ మ్యామ్, టోటల్ వచ్చి ఇది డబుల్ గ్లాసెస్ అనమాట, సౌండ్ ప్రూఫ్. ఓకే, అన్బ్రేక్ఫుల్ అనమాట. సో ఇది మనకేంటే రైన్ నుంచి ఎండ నుంచి అన్నిటికీ ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, దాని అండ్ ఈ హౌస్ ఎక్కువగా రిసార్ట్ వాళ్ళకి కానీ లేకపోతే పబ్స్ అలా వాళ్ళకి కానీ ఎక్కువ యూజ్ అవుతుంది అనుకుంటా. ఎక్కువ ఏంటంటే రిసార్ట్స్ వాళ్ళకి బాగా యూజ్ చేస్తారు. అదే కాకుండా కొంచెం లగ్జరీగా కావాలి ఫామ్ హౌస్ లో కూడా అలా అన్న వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఈ హౌస్ వచ్చేసి ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది 16,50,000 నుంచి ఉంటుంది మేడం. ఓకే, దీంట్లో కూడా కస్టమైజేషన్ ఉంటుంది. అదే కాకుండా మనకి దీంట్లో కూడా 2 BHK కూడా ఉంటుంది అనమాట. ఓకే, డన్. అండ్ మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? యాక్చువల్ మీరు చూసినట్లయితే మనకి దీంతో ఆటోమేటిక్ కర్టన్స్ వస్తాయి. ఓకే, తర్వాత వచ్చి సన్ రూఫ్ వస్తుంది, ఇలా మనకి వాష్రూమ్ వస్తుంది, ఇలాగా. ఓకే, బెడ్ కూడా వస్తుంది దీనికి. ఓకే, జస్ట్ మనకి ఏంటంటే మళ్ళీ ఏసీ ఒకటి వస్తుంది మనకి. సో ఈ కంటైనర్ ఒకవేళ ఆర్డర్ చేస్తే గనక ఇవన్నీ దీంతో పాటు వచ్చేస్తారు 16 lakhs కి. ఓకే, 16,50,000 స్టార్టింగ్. ఓకే, అండ్ మ్యామ్ ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు మీరు? అంటే ప్రెసెంట్ హైదరాబాద్లో ఉంది అండ్ మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేయడం ఇది వచ్చి మనకి ఏంటంటే ఆంధ్రాలో స్టార్ట్ చేశాను మేడం. మనకి 2 years అయింది. హైదరాబాద్ వచ్చి మనకి ఒక 6 months అయింది. అదే కూడా మళ్ళీ ఏంటంటే బెంగళూరు కూడా మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఓకే, ఒక 2 months లో. సో భారతి గారు, ఈ కంటైనర్ హౌసెస్, బాత్స్ హౌసెస్ ఇవన్నీ కూడా ఫారెన్ ట్రెండ్ అండ్ మన ఇండియాలో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా. అండ్ హైదరాబాద్ లో ఎలా ఉంది బిజినెస్, అంటే ఎలా నడుస్తూ ఉంది? చాలా వరకు రెస్పాండ్ అయితే బాగానే ఉంది మేడం. సేల్ కూడా బాగా జరుగుతుంది ఇవి. ఓకే, ఎందుకంటే రిసార్ట్స్ కి బాగా ఎక్కువ బుక్ అవుతుంది ఇట్లా. ఓకే, ఫామ్ హౌస్ లో మీరు ఫోల్డబుల్ హౌసెస్ అవి బాగా బుక్ అవుతుంది. ఇంకా రియల్ ఎస్టేట్ అన్ని విధాలుగా కూడా బాగానే ఉంది ఇప్పుడు. ఓకే, అండ్ మీ దగ్గరకు వచ్చిన కస్టమర్స్ ఎక్కువగా ఎలాంటి రిక్వైర్మెంట్స్తో వస్తూ ఉంటారు? అంటే వాళ్ళు ఏంటంటే కొంతమందికి ఫామ్ హౌస్ కావాలన్న వాళ్ళకి ఫామ్ హౌస్ తగ్గట్టే డిజైన్ చేసి ఇస్తుంటాం. వాళ్ళకి అమౌంట్ని బట్టి వాళ్ళకి ఫెసిలిటీస్ని బట్టి మేము వాళ్ళ తగ్గట్టు చెప్తాం అనమాట. ఏదైతే ఇప్పుడు సపోజ్ కొంతమంది నాకు ఈ బడ్జెట్లో నాకు ఎలా కావాలి అన్నప్పుడు బడ్జెట్ తగ్గట్టు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సంబంధించింది నాకు ఇలా కావాలి అలాగా వాళ్ళకి సంబంధించిన ఫెసిలిటీస్ని బట్టి డిజైన్ చేస్తుంటాం ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా. ఓకే, అండ్ దీనికి వాటర్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంది? వాటర్ ఫెసిలిటీస్ అవుట్ నుంచి మేడం. కస్టమర్కి ఏంటంటే వాటర్, ఎలక్ట్రికల్, మనకి ప్లంబింగ్ అవుట్ సైడ్ నుంచి ఇచ్చేస్తాం. అండ్ నేను బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు డోర్ చూసాను అండ్ చాలా సెక్యూర్డ్ గా ఉంది. పాస్వర్డ్ కూడా అడుగుతుంది. పాస్వర్డ్ మనకి ఏంటంటే ఇప్పుడు అంతా హోటల్స్ లాట్లో కూడా మనకి ఏంటంటే సెక్యూరిటీ అలర్ట్ ఎక్కువ ఉంటుంది. పాస్వర్డ్ ఉంటుంది, కార్డ్ ఉంటుంది, కీ ఉంటుంది అన్నమాట. అవును, సో దీనికి కూడా పాస్వర్డ్ పెట్టేశారు. పాస్వర్డ్ అండ్ ఓపెన్ చేసేటప్పుడు ఒక వాయిస్ వస్తుంది, ఏంటది? మనకి ఏంటంటే ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే కీ ఓపెన్ అనేది చూపిస్తుంది అనమాట. ఫింగర్ ప్రింట్ ఉంటుంది. సో మన ఫింగర్ ప్రింట్ తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరైనా ఈ హౌస్ ని కొనుక్కుంటే సెక్యూర్డ్ గా ఉండొచ్చు అనమాట. మన ఫింగర్ ప్రింట్ తో డోర్ లాక్ చేసుకోవచ్చు. మీరు చూసినట్లయితే గ్లాస్ కూడా డబుల్ గ్లాస్ సౌండ్ ప్రూఫ్ ఉంటుంది అనమాట. అవును, నాకు నేను అబ్జర్వ్ చేయగలను, అంటే బయట సౌండ్స్ ఏవి వినిపించట్లేదు. నైస్. ఓకే, ఒకవేళ దీంట్లో కలర్ కరెక్షన్స్ అవన్నీ కూడా కస్టమర్ కి తగ్గట్టుగా చేసి ఇచ్చేస్తారు. సో ఈ మెటీరియల్ అంతా కూడా ఇందాక మీరు చెప్పిన చైనా తైవాన్ నుంచే. ఇది వచ్చి టోటల్ బాడీ వచ్చి మనకి అల్యూమినియం బాడీ వస్తుంది. ఓకే, అంటే ఈ పార్ట్స్ విడివిడిగా వస్తాయా లేకపోతే బాల్స్ లాగా వచ్చేస్తుందా? టోటల్ యూనిట్ వైజ్ గానే వస్తుంది. ఓకే, మనకి ఏంటంటే అవుట్ సైడ్ కూడా మీకు అల్యూమినియం బాడీ వస్తుంది, అంటే రస్ట్ ఉండదు. లోపల కూడా మీకు ఇంటీరియర్ కూడా పీవీసీ వుడ్ ప్యానల్స్ వస్తాయి, అంటే చెద పట్టడం కానీ ఉండదు అనమాట. ఓకే, సో కొన్ని ఏరియాలో వాళ్ళకి చెద పడుతున్నాయి అని అనుకున్న వాళ్ళు కూడా ఇది పట్టదు.
భారతి గారు వాష్రూమ్ కొంచెం స్టైలిష్ గా అనిపిస్తుంది, సో ఒకసారి చూపిస్తారు. ఇలా మీకు గ్లాస్ డోర్ వస్తుంది మేడం. ఓకే. అదే కాకుండా మీకు ఇలా స్మార్ట్ మిర్రర్ వస్తుంది మీకు. ఓకే. మీకు వాష్ ఏరియా వస్తుంది. అదే కాకుండా ఇందులో మీకు చూసినట్లయితే హీటర్ విత్ షవర్ వచ్చేస్తుంది ఇలాగా. అదే కాకుండా ఇన్బిల్ట్ గీజర్ కూడా వచ్చేస్తుంది అనమాట మనకి. ఓకే. సో చాలా మంది సింపుల్ గా కొనుక్కోవాలనుకుంటారు, వాళ్ళకి బడ్జెట్ తక్కువ ఉంటుంది, స్పేస్ కూడా తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం మీ దగ్గర ఎలాంటి హౌసెస్ ఉన్నాయి? ఎస్ మ్యామ్, మీరు చూసినట్లయితే ఇది 2,50,000 అలా పడుతుంది మేడం. ఇది ఓకే. ఒక సింగిల్ రూమ్ వస్తుంది మీకు. ఇలా మీకు 2 విండోస్ వస్తాయి దీంట్లోనే. ఓకే. ఒక మెయిన్ డోర్ వస్తుంది. ఒక చిన్న ఫ్యామిలీ హ్యాపీగా కంఫర్ట్ గా ఉండొచ్చు. ఇది స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? 2,50,000 అలా పడుతుంది మేడం. ఓకే. 2 lakhs ఫ్యామిలీ పరంగానే కాదు, ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు కొన్ని ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వర్కర్ స్టేయింగ్ కి చాలా ఇబ్బంది పడుతుంటారు. అవును, కరెక్ట్. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈజీగా ఒక 4-5 మెంబర్స్ ఈజీగా బయట ఫుడ్ తినేసి వచ్చి పడుకోవచ్చు, స్టే చేయొచ్చు. ఓకే, ఫైన్. చాలా బాగుంది. తక్కువ బడ్జెట్ లో తక్కువ స్పేస్ లో కూడా పడుతుంది. మళ్ళీ రేపటి రోజు ఒకవేళ వద్దనుకుంటే మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసుకొని వేరే ప్లేస్ లో కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్ లో మూవబుల్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకే. అండ్ ఇంకొంచెం ఎక్కువ బడ్జెట్ ఉంది అండ్ స్పేస్ కూడా కొంచెం పర్వాలేదు అనిపించింది. మీడియం ప్రైస్ లో ఏ ఉన్నాయి మీ దగ్గర కంటైనర్? ఇంకొకటి ఉంది అది మేడం, అది డిటాచబుల్ కంటైనర్, అది కూడా మీకు చూపిస్తాను. షూర్. ఇది యాక్చువల్ డిటాచబుల్ కంటైనర్స్ అంటారు మేడం. ఓకే. ఇది ఏంటంటే టోటల్ పార్ట్స్ వైజ్ గా వస్తుంది. కొంతమంది చాలా మంది ఏమంటారంటే మాకు పైన పెంట్ హౌసెస్ కి అట్లకే కావాలి, కొంచెం ఎవరైనా గెస్ట్ స్టేయింగ్ కి అట్లకి కావాలి, లేదంటే స్థలం ఉంది బట్ నాకు కొంచెం ఎఫర్ట్ చేసే విధంగా ఉంటే అమౌంట్ బాగుంటది అన్న వాళ్ళకి సజెషన్ అనమాట. ఓకే. సో పెంట్ హౌస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఒక 2 floors వరకు వేసుకోవచ్చు దీనిపైన. ఓకే. అండ్ ఇది వెయిట్ ఎంత ఉంటుంది? దగ్గర ఒక 2 ton దాకా ఉంటుంది మేడం. ఓకే. ఇది టోటల్ పార్ట్స్ వైజ్ గా వస్తుంది. ఓకే. అక్కడికి వెళ్ళి మీరు సెట్ చేసేస్తారు. ఎందుకంటే కొంతమంది వాళ్ళకి వెళ్లే ప్లేస్ లో క్రెయిన్ వెళ్లే ఫెసిలిటీస్ ఉండవు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే పార్ట్స్ వైజ్ గా వస్తుంది కాబట్టి లిఫ్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. ఒకసారి చూద్దాం. మీరు లోపల చూసినట్లయితే ఇది మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎవరైనా సరే అఫోర్డ్ చేయగలరు. ఓకే. ఎందుకంటే ఇది దగ్గర 4 lakhs అలా వచ్చేస్తుంది మీకు. ఇంటీరియర్ తో పాటు వచ్చేస్తుంది అనమాట మీకు. అలాగా ఇంటీరియర్ అంటే ఏమేమి ఇస్తారు? అంటే వాల్ ప్యానల్స్ అవి వస్తుంది కదా మేడం. టోటల్ వాల్ ప్యానల్స్ ఎలాగ వచ్చేస్తాయి అనమాట మనకి. 2 windows, ఒక మెయిన్ డోర్, అలా వాష్రూమ్ సెటప్ వస్తుంది అనమాట. ఓకే. ఇది వచ్చి స్క్వేర్ ఫీట్ వైజ్ వస్తుంది. స్క్వేర్ ఫీట్ వచ్చి 1,650 రూపాయల నుంచి పడుతుంది. 1,650. దీంట్లో ఏంటంటే కలర్ కాంబినేషన్ ఉంటుంది, తర్వాత కస్టమర్ కి సైజ్ ని బట్టి కూడా చేయొచ్చు. అంటే ఒకరికి 2 BHK కావాలి, 3 BHK కావాలి, ఇందులో కూడా 2 BHK సెట్ చేయొచ్చు. అంటే కస్టమర్ కి తగ్గట్టు మనం డిజైన్ చేసి ఇస్తుంటాం అనమాట. ఓకే. ఇది డెలివరీ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది మినిమం 1 week మేడం. 1 week పడుతుంది. అండ్ మీ దగ్గర నేను ఒకటి విన్నాను, మీరు ఎవరన్నా డిజైన్ వేసుకొని హౌస్ ఇలా ఉండాలని చెప్పి మీ దగ్గరకు వస్తే అది కరెక్ట్ గా అలానే తయారు చేసి ఇస్తారంట, నిజమా? ఎస్ మ్యామ్. సో అది ఎలా కాన్సెప్ట్? అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. కరెక్ట్. నాకు ఇలా కావాలి, నాకు ఇలా కస్టమర్ తగ్గట్టు డిజైన్ బట్టి చేసిస్తాం. ఓకే. అంటే చెప్పాను కదా ఇందాక మీకు ఆల్రెడీ 2 BHK, 3 BHK, లేదంటే అదర్ బాల్కనీ వ్యూ పాయింట్, లేదంటే పెంట్ హౌసెస్ కి అలా కస్టమర్ తగ్గట్టే డిజైనింగ్ ఉంటుంది. వాళ్ళ డిజైన్ బట్టి టోటల్ డిజైన్ చేసి, సో వాళ్ళు ప్లాన్ చేసుకొని డిజైన్ చేసుకొని వస్తే అదే విధంగా మీరు తయారు చేసి ఇచ్చేస్తారు హౌస్. సో కంటైనర్స్ కి ఇప్పుడు మీరు తయారు చేస్తున్న హౌసెస్ కి డిఫరెన్స్ ఏంటి? కంటైనర్ అనేది ఇంతకు ముందు ఏంటంటే మెరైన్ కంటైనర్ కట్ చేసి దాన్ని పెట్టేవారు. అవును, కామన్ గా. ఇంకంటే మళ్ళీ ఇది ఏంటంటే ఫీ ఫ్యాబ్రికేట్. మీరు కంటైనర్ లో అంటే ఏంటంటే 8 feet వస్తుంది. ఓకే. ఇది 10 feet హైట్ వస్తుంది మనకు చూసుకున్నట్లయితే. ఇది టోటల్ ఫీ ఫ్యాబ్రికేటెడ్, అంటే పార్ట్స్ వైజ్ గా వస్తుంది కాబట్టి మనకి ఎలా కావాలో అలా డిజైన్ చేసుకోవడానికి ఉంటుంది. టోటల్ లుక్ కూడా డిఫరెంట్ అన్నమాట ఇది. ఓకే, ఫైన్. సో చూసారు కదా, సి బోత్సెస్ హౌసెస్ వారి ప్రీ
ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ అండ్ ఫోల్డబుల్ హౌసెస్, అలాగే లగ్జీరియస్ స్పేస్ క్యాప్సల్ హౌస్. అండ్ ఇవి చాలా ఫెసిలిటీస్తో చాలా అద్భుతంగా ఉన్నాయి హౌసెస్ అయితే. సో మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయగలిగేంత మనీతో మీరు ఈ హౌస్ని కొనుక్కోవచ్చు, ఎక్కడికంటే అక్కడికి ఈజీగా మూవ్ చేసుకోవచ్చు.